ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకి రోజులు దగ్గర పడ్డాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. రాజమండ్రి వేమగిరిలో కొనసాగుతున్న తెలుగుదేశం మహానాడుకి హాజరైన ఆయన మాట్లాడుతూ మహానాడుకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారని అన్నారు. 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతని కూడా కాదని ప్రజలు తరలి రావడాన్ని బట్టి చంద్రబాబుకున్న ఆదరణ ఏంటో అర్థమవుతోందని అన్నారు. రోజు రోజుకి బాబు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష బలపడుతోందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. జగన్ రాక్షస పాలన నుంచి ప్రజలకి విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని అన్నారు. సీఎంని గద్దెదించేందుకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులయ్యారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఓటమి చెందడం ఖాయమని జోషన్ చెప్పారు. జగన్ రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నేడు చూస్తే మహానాడు ప్రాంగణంలో లక్షల మంది కార్యకర్తలు అభిమానులు వచ్చారు. ఈరోజు ఒకటే ఏకైక లక్ష్యంతో ఉన్నారు ప్రజలందరూ. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈవేళ ముఖ్యంగా యువత మేలుకుంది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా రైతుల్ని, వ్యాపారస్తుల్ని, యువతని, మొత్తం అన్ని రంగాల్ని మోసం చేశారు. మేము ఒకటే పిలిపిస్తున్నాం, రేపు 28ని రాజమండ్రి జరిగి బహిరంగ సభని లక్షల ఇవాళ చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కడ పడితే జామ్ అయిపోయింది. 45 డిగ్రీలు ఇంత ఎండలో కూడా ప్రజలు లెక్క చేయకుండా వస్తున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు పేరున అభిమానంతో వస్తున్నారు. మరి ఈ అభిమానం ఓరలేని జగన్మోహన్ రెడ్డి ఎంతని కూతురు పంటారు. నేను ఒకటే పిలిపిస్తాను, రేపు రాష్ట్రంలో ప్రజలందరూ బహిరంగ సభ రమ్మని పిలిపిస్తాను. ఎవరైనా అడ్డుకోవాలని చూసినా సరే ఊరుకోమాకండి. ఇది రేపు ఎన్టీఆర్ 100వ జయంతి అంటే ఇది ప్రతి తెలుగువారి పండుగ. ఈ పండుగని జయప్రదం చేసి కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి. రాత్రనగా పగలనగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఈ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు మారండి. మీ జగన్ రాక్షస పాలన అంతం చెప్పడం కోసం మీరు కూడా సహకారం చేయమని చెప్పి కోరుతాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.